పోతుంది, ఏడుపు పోతుంది. ఏమండి నీ దిగులు పోతుంది పిల్లరా, నీ దరిద్రం పోతుంది. అంటే ఇంతవరకు అంత కష్టపడిన మిగట్లేదు కదా, ఆయన ఒక్కసారి ఆ తిరిగిపోయిన సంచిని కొట్టేస్తాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత ఉత్తముడైన దేవుడు. ఉత్తముడు అంటే దాని అర్థం తెలుసు. ఉత్తముడు అంటే చాలా మంచోడు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టిలో ఎంతమంది ఉన్నారు? అందరూ ఆయన ఉత్తముడు. ఆయన ఎవరండి? ఉత్తముడు. అంత ఉత్తమమైన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన గురించి మనం చెప్పలేని అంత జ్ఞానం లేదు మనకి. హల్లెలూయా. ఆయన గురించి వర్ణించడానికి ఈ భూమి మీద ఎవరికి లేదండి. హల్లెలూయా. దేవదూతలు వర్ణించలేదు. ఏమవుతుంది దేవదూత? ప్రజలందరికీ కలగబోవు ఎంత చెప్పలేదండి. దేవదూత మహా సంతోషం అంతలేదు అనమాట. ఆయన గురించి నువ్వు వింటేనే అంత సంతోషమే. కానీ ఆయనతో నువ్వు జర్నీ చేస్తే, ఆయనతో నువ్వు గడిపితే, ఆయనతో మాట్లాడితే ఎలా ఉంటుందని నీ బ్రతుకు ఎంత ధన్యము. కాబట్టి అమ్మ, యేసు ప్రభువుని హృదయంలో చేసుకో. యేసు నిన్ను పిలుస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ కొరకు ప్రాణం పెట్టి, యేసు నీ కొరకు రక్తము కాచాడు. యేసు మనందరిని రక్షించి మోక్షానికి, స్వర్గానికి, పరలోకానికి నడిపించడానికి కొరకు ఆయన మనిషిగా మారాడు. దేవుని స్తోత్రం. ఆయన మనిషి ఎందుగా మారాడు తెలుసా? చిన్న కథ. ఒక గొప్ప రాజు ఒక దేశం మీదకి వెళ్తాడు తన సైన్యంతో కలిసి. మార్కెట్ ముగిస్తాడు. దేశం మీదకి వెళ్తుండగా, మనకి దేశంతో యుద్ధంకి వెళ్తుండగా ఆ మధ్య ఓటు కడుగు పెద్ద సీమల దండ వెళ్తుంది. కొన్ని కోట్లు సీమలు అది. ఈ రాజు కొన్ని ధైర్యం వెళ్ళి సీమ అనవసరంగా నా సైన్యం కింద కాళ్ళ కింద పడి చనిపోతుందని చెప్పేసి సీమలో తప్పుకోండి అంటాడు. నేను తప్పుకోవట్లే. ఉదయం వచ్చాడు, ఉదయం 6 గంటలకి 7, 8, 9 ఏం తప్పుకోవట్లేదు. అప్పుడు ఈ లోపల మంత్రి వచ్చి ఏ సైన్ వాళ్ళకి రాలిపోయింది, రాజుకి రాస్తారండి. ఏమండి రాజుకి రాస్తారంటే తెలుగు పెద్ద సీమలు కొన్ని పాటలు సీమలు ఒకటి నడుస్తున్నాయి. అవన్నీ మనం వెళ్తే ఆ సీమలను చనిపోతాయి. కాబట్టి ఆ సీమలు చెప్తుంటారు అర్థం చేసుకోవట్లేదు, తప్పుకోవట్లేదు. అది ఆగిపో వెళ్ళిపోతాయి. ఎప్పుడు అవుతాయి? అప్పుడు ఆ మంత్రి చెప్పాడు, అవునయ్యా అవేమో చీమలు మనిషి, అవి తప్పుకోవాలన్నా నీ మాట వినాలన్నా నువ్వు చీమైన అవ్వాలంటే అది మనుషులని అవ్వాలి. నువ్వు చీమైన అవ్వాలి, లేక చీమ మనుషులని అవ్వాలి. ఎందుకంటే మనిషి మాట చీమకి ఎలా అర్థమవుతుంది, చీమ మాట మనిషికి అర్థం కాదు. అప్పుడు ఆ రాజుకు ఒక ప్రత్యేకమైన దైవ శక్తి ఉంది. ఒక చీమగా మారి చీమల్లో దూరి చెప్తే ఎక్కడ చీమలు ఆగిపోయింది. కాబట్టి దేవాతి దేవుడు దేవుడుగా చెప్తే మనుషులకు అర్థం కాదని చెప్పి ఆ దేవుడే మానవుడిగా వచ్చాడు. దేవుడి స్తోత్రం. 2025 సంవత్సరాల కిందట మనిషిగా వచ్చాడు. ఆయన మనిషికి వచ్చిన దాన్ని పరలోక సైన్యం అంతా కూడా ఈ భూమి మీద దిగి వచ్చి ఏమైనా తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, ఎవరైతే విశ్వాసం ఎదురుగా